జస్ట్ పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ కూడా చక్కగా తయారయ్యి అబ్బా పిల్లలకి ఎన్ని గంటలు లేచిన పోకులున్నా 6 లేచిపోతే అన్నపానం చేస్తే రెడీగా ఉన్నారు సండే స్కూల్ అని చెప్పేసి. అమ్మ సండే స్కూల్ అంటే ఎంత ఇష్టం మీకు? ఎందుకంటే దేవుడు మాట్లాడాలి, దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, జీవిస్తాడు. తాతయ్య చెప్తాడు కొన్ని మాటలు, తాతయ్య చెప్పాలి మీకు. తాతయ్య ఇచ్చాడు మీకు అందరికీ, తాతయ్య ఉన్నాడు ఇక్కడ. సండే స్కూల్ తాతయ్య ఇచ్చాడు. సండే స్కూల్ తాతయ్య కూడా దేవుడి మాటలు కూడా తెలిసిన. అయితే మనం ఇవాళ చిన్న కథ చెప్పుకున్నామా? తాతయ్య వచ్చినారు, అప్పుడు ఉన్నాడు కదా తాతయ్య కోటి కథలు వచ్చారు. మళ్ళీ అదంటే ఇక్కడ వచ్చేప్పుడు అందరు బెదివారం. అయితే అప్పుడు మళ్ళీ వారం చెప్తాడు, ఈ వారం చెప్పడు, మళ్ళీ వారం రెడీ చేస్తాడు. ఫస్ట్ టైం కదా అని చేస్తాను అది. అయితే ఇక మనం ఇప్పుడు చిన్న కథను స్టార్ట్ చేసుకుందామా. ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారమ్మా, వాళ్ళందరూ దేవుని బిడ్డలే. ఎవరో యేసయ్యను నమ్ముకున్నాడు. యేసయ్యను నమ్ముకున్నాడు ఎవరో కూడా యేసయ్యను విడిచిపెట్టేసి యేసయ్యను నమ్ముకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే తాగుతాండ్రు. తాగొచ్చేటి తాగకూడదు, అబద్ధాలు ఆడొచ్చేటి అలా మోసం చేస్తాండ్రు, కొట్టించుకుంటాండ్రు ఒకరు. ఈ రకంగా చేసి దేవుని ప్రార్థించడం మానేసి వాళ్ళు పూర్తిగా మరి ఏదో ఇంట్లో నా పని చేసుకుంటూ మానేశారు దేవుని పూర్తిగా ప్రార్థించడం. ఎలా అర్థమైందా నీకు? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వినండి, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళే శత్రువుడికి అప్పగించాడు. శత్రువుడికి అప్పగిస్తే ఆ శత్రువులు అందరూ కూడా వీళ్ళని పట్టణానికి వచ్చేస్తాను. పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏడుస్తాను అన్నమాట. మళ్ళా వీళ్ళు ఏడుస్తాను. ఎవరు ఏడుస్తాను? దేవుని పిల్లలు ఏడుస్తాను. తండ్రి మమ్మల్ని పుట్టేస్తాను, దేవా మమ్మల్ని పుట్టేస్తాను, మేము సంపాదించినంత లాగించుకుంటాను, అందరూ వచ్చి మరి మాకు సాయం చేయవా? అప్పుడు ఆ తండ్రి ఎవరు? యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఇదిగో నాకు తిండి లేదు, మాకు చెప్పలేదు, మాకు పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని ఏడుస్తాను. ఏమని ఏడుస్తానరా? చింటూ కూర్చోదు. ఏమని ఏడుస్తాను? ఏమని ఏడ్చారు? డోరేసాను మీకు ఇలాగ ఇచ్చారు, డోరేసాను మనకి. ఏమని ఏడుస్తాను కదా? మమ్మల్ని క్షమించండి, మా తప్పు అయిపోయింది, మళ్ళా మీకే ప్రార్థన చేస్తాం ప్రభా అనేసి అంటే అప్పుడంట ఎప్పుడైతే అలాగ అన్నాడో వెంటనే దేవుడికి మరి కనికరం వేసి, సమయం అర్థమవుతుందా? దేవుడికి ఏటైంది? జారి పుట్టి ఎలాగైనా కానీ వీళ్ళకి చెయ్యాలి అనే ఆలోచన పుట్టింది అనమాట. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరు గిద్యోను. అయితే గిద్యోను లేపిన తర్వాత గిద్యోనుతో అంటాడు దేవుడు, గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఏమని? పరాక్రమం గల బలాఢ్యుడా అంటే ఏంటి? ఇగో నువ్వు బలవంతుడు రా గిద్యోను అన్నాడు. మన బలవంతుడు ఏంటి? పరాక్రమం గల సమయలు అని పిలుస్తున్నాడు. ఆ పరాక్రమం గల ఉత్సాహం అని పిలుస్తున్నాడు దేవుడు. ఏం పేరు అమ్మ నీ పేరు? సత్యవతి, పరాక్రమం గల సత్యవతి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడు, వెళ్ళరా కాలేజీకి వెళ్ళరా అంటే కామ్ వీళ్ళు వచ్చారా, మధ్యగా మాట్లాడకూడదు, కామ్ వీళ్ళు వచ్చారు. అయితే ఎప్పుడైతే ఇలా చేశాడో ఇదిగో వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఎన్నుకొని అప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు 50,000 మంది వచ్చాడు యుద్ధం చేయడానికి. వీళ్ళతోనే 50,000 మంది వద్దురా బాబు వాళ్ళందరినీ పంపించి అన్నాడు. అప్పుడు 10,000 మంది ఉన్నారు. మళ్ళా 10,000 మందిలో నీళ్ళు తాగడానికని ఆ చెరువులోకి దించితే ఈ 300 మంది మాత్రమే నీళ్లు దోషులతో ఎత్తుకొని తాగుతున్నారు. ఈ 300 మంది చాలు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? సామాన్యమైనటువంటి మనుషులు తీసుకొని ఒక పెద్ద వ్యక్తులతో యుద్ధాలు చేయిస్తూ ఉన్నాడు. యుద్ధాలు చేయించి ఏం చేస్తున్నాడు? జయాన్ని ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు 300 మంది ఇంచుమించు 10 లక్షల మందితో యుద్ధం చేశారు. 10 లక్షల మంది కూడా ఏమయ్యారు కదా? దేవుడు యుద్ధం చేశాడు కాబట్టి అలా అందరూ కూడా పడిపోయారు అనమాట. అంతా ఇళ్ళక్కడ కూర్చుంటాడు, అక్కడ వెనక్కి కూర్చుంటారు. కూర్చోమ్మా. అయితే ఎప్పుడైతే అలా చూసారా అంటే దేవుడు మనం ఏం చేయాలా? కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని
ప్రార్థన చేయాలా. కష్టం రాకముందే ప్రార్థన చేయాలా. కష్టం వచ్చిన తర్వాత పాపం అప్పుడు ఎన్నాళ్ళు శ్రమలు పడ్డారు? ఎన్నో 7 సంవత్సరాలు శ్రమలు పడ్డారు. ఎవరు శ్రమలు పడ్డారు ఇప్పుడు? ఎవరు శ్రమలు పడ్డారు? ఇశ్రాయేలీలు. అంటే ఎవరు? దేవుని బిడ్డలు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నలే శ్రమలు పడ్డారు పాపం. ఎందుకో? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అబద్ధం ఆడకూడదు, బూతు మాట్లాడకూడదు, ఇంకా దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, తిట్టు తిట్టకూడదు, తల్లిదండ్రుల మీద మనం తిరుగుబాటు చేయకూడదు, అమ్మ నాన్న మాట వినాలా, పెద్దలనే గౌరవించాలా, గురువులను మన టీచర్స్ని గౌరవించాలా, చదువు బాగా చదువుకోవాలా, తెల్లవారులేసి సిద్ధపడి అన్నీ రెడీ చేసుకుంటే వాళ్ళు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అనే యేసయ్య అంటాడు. అప్పుడు వాళ్ళకి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, చదువు ఇస్తాడు. మీకు అందరికీ కూడా ఇంకా ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాడు దేవుడు. ఎలాంటి భవిష్యత్తు తెలిసినా మంచి ఉద్యోగాలు ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, అన్ని రకాలకు కూడా. అంచేతనే ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా చక్కగా మర్యాదగా కూర్చొని దేవుడి మాటలు మనం వింటూ ఉండాలి. దేవుడి మాటలు మనం వింటూ ఉండాలి. ఇని మనం ఏం చేయాలమ్మా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? ఒక్క అసామాన్యమైనటువంటి మనిషిని తీసుకున్నాడు దేవుడు, పెద్ద కార్యాలు చేశాడు. అలాగే ఈరోజు మిమ్మల్ని నిన్ను అందరినీ దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎన్నుకొని మీతోనే నువ్వు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు, నువ్వు పెద్ద కలెక్టర్ అవ్వాలా, ఇక నువ్వు పెద్ద ఆర్మీ అవ్వాలా, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలా అంటే దేవుడు అందరిని ఏం చేస్తాడు? పెద్ద పెద్ద ఆఫీసర్లు తయారు చేస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గర మనం ఉన్న ఆరేటాలు ఆ డోర్ వేసే బయట డోర్ వేసేయాలి. అయితే ఇప్పుడైతే ఆ రకంగా ఉంటాం. ఆ రోజు దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. అయితే మనం ఏమని ప్రార్థన చేయాలంటే, చూసావా ఇటువంటి శ్రమ వచ్చినా వాళ్ళు ఏం చేశారు ప్రార్థన? యేసయ్యా యెహోవా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అంటే అర్థము వినండి. వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదే. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, యేసయ్యా నువ్వే మాకు వైద్యుడు, నువ్వే మాకు జ్ఞానివి, నువ్వే మాకు తండ్రివి, నువ్వే మాకు రాజువి, నువ్వే మమ్మల్ని నడిపించేటువంటి దేవుడివి, నువ్వే మాకు సమస్తాన్ని ఉన్నావని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సమస్తం కూడా మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనమ్మా? అర్థమైందా? దీంట్లో ఎవరెవరి పేరు చెప్పండి. ఫస్ట్ పేరు ఏం పేరు? గిద్యోను. గిద్యోను కన్నా ముందు ఎవరి పేరు చెప్పాను? ఇశ్రాయేలీలు. తెలియదు అనకూడదు, ఎంతసేపు నేర్చావు, ఆ తప్పు మాట అది. మీ అందరికీ తెలుసు కానీ బయట చెప్తాను కాదు, గట్టిగా చెప్తాను. గిద్యోను, ఇశ్రాయేలీలు. తర్వాత ఇంకెవరు? యేసయ్య. యేసయ్య ఏం చేశాడు? యుద్ధం చేశాడు శత్రువులతోనే, గొప్ప విజయాన్ని వచ్చింది. ఈరోజు మీ పక్షాన నుండి మీకు ఏదైనా మీకు దేవుడు అవసరాలన్నీ కూడా మనకి తీర్చే దేవుడు, సమస్తం కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు వాక్యాన్ని దీవించిన గాక ఆమేన్.